ప్రముఖ ఛానల్, మ్యాగజైన్ అయిన ఇండియా టుడే చెన్నైలో జాతీయ సదస్సు ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ హాజరయ్యారు. వీరందరి సమక్షంలో ఏపీ సీఎం చంద్రబాబుపై ఇండియా టుడే ప్రతినిధి పలు ప్రశ్నలు సంధించారు. బ్రేక్ పార్టీస్ మేక్ పార్టీ మీ విధానమా? అవినీతి పునాదులపై రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటున్నారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో ఏపీ సీఎం చంద్రబాబు కంగుతిన్నారు. ఒకవైపు మీరేమో క్లీన్ ఇండియా, కరప్షన్ ఫ్రీ ఇండియా అంటున్నారు, మరోవైపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మీపై ఆరోపణలు వస్తున్నాయి కదా అని ప్రశ్నించడంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానమిస్తూ తమ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనాల్సిన అగత్యం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని భూసేకరణ అంతా పారదర్శకంగా జరుగుతోందని, తన పిలుపునకు స్పందించి 35,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా అప్పగించారని చెప్పారు. రాజధాని నిర్మాణ బాధ్యతలను సిఆర్డీఏ పర్యవేక్షిస్తుండగా 1,00,000 కోట్ల అవినీతికి ఆస్కారం ఎక్కడదని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన దిశగా అమరావతి నిర్మాణం సాగుతుందని బాబు వెల్లడించారు.